సర్వ కృపానిధియగు యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరిగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుపుకుంటూ ఈ లెంట్ దినాలలో మన కర్తవ్యాలు, మన ప్రార్థనా జీవితంలో ఎలా ఎదగాలి, శిలువ శక్తిని ఎలా ఆశ్రయించాలి అనే మెళకువలను కొన్ని తెలుపుకుందాం. మరి ప్రవేశించబడి ఈ రెండో రోజు కదా, ఈ 2-3 రోజుల్లో మనము ఈ వరుసగా కొద్ది రోజులు అది ఎలాగా మనం దేవుని యొక్క చిత్తంలో నెలటి దినాల్ని గడుపుకోవాలో మనం ఆలోచించుకోవడానికి చక్కని సలహాలు పాటిద్దాం. ఈ దినాన బంగారు పరిగె ధ్యానంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి తలంపుల్ని మీకు పంచుకోవాలని కోరుకుంటున్నాను. మరి నిజంగానే దేవుడు మనల్ని చక్కని తలంపులతో మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నారు. బాగుపడిన నీవు బాగుపరిచే దేవుణ్ణి పరిచయం చేయాలి, లోకానికి చెప్పుకోవాలి. మరి జాగ్రత్త పడాలి. ఏంటంటే, నువ్వు చేసే పనిలో దేవుని హస్తం లేకపోతే విజయాన్ని చూడలేవు. నువ్వు చేసే ప్రయాణంలో దేవుని తోడు లేకపోతే గమ్యం చేరలేవు. మనం చేసే ప్రతి పనిలో దేవుని చిత్తం లేకపోతే ఫలితాన్ని మనం ఎప్పుడూ చూడలేము. కేవలం నోటితోటే సువార్త చేయడం కాదు, మన ప్రవర్తనే ఇతరులకు సువార్త కావాలి. మన నడవడిక మనకు సువార్త కావాలి. మరణాన్ని జయించిన యేసును నమ్మిన వారికి ఎప్పటికి కూడా మరణం అంటే భయం ఉండదు. ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు ఆత్మీయతను కనపరిచేవారే నిజమైన క్రైస్తవులు. శ్రమల్లో కూడా క్రీస్తుని వెంబడించుటయే అసలైన ఆత్మీయత. మరి క్రైస్తవుడా, నశించే ఆత్మల పట్ల భారం లేకపోతే నువ్వు నిజంగా క్రీస్తు మార్గంలో నడచట్లేదని తెలుసుకో అని ఒక భక్తుడు అన్నాడు. దేవుడు నీ ఆశను పెంచుతున్నాడు అంటే నువ్వు నీతిమంతుడవని కాదు, నువ్వు సరిచేసుకోవాలని, నాకు దేవునికి సాక్షిగా ఉండాలనే కదా. నీ బలహీనతలను మరింత బలహీనపరిచే మనుషులకు చెప్పుకోకూడదు. బలపరిచే దేవునికే చెప్పి ఆయన మోకాళ్ళ దగ్గర మనం ఒక నీటితో యాకోబు వలె పట్టుదలగా ప్రార్థించి దీవించే వరకు వదలనని చెప్పుకుంటే ఆయన మన జీవితాల్లో సమస్యలన్నీ సఫలం చేస్తాడని నమ్మాలి. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. ఇది జీవిత సత్యం. అయితే ధైర్యవంతుడు అంటే కష్టాలకు భయపడేవాడు కాదు, వాటిని ఎదుర్కొనేవాడే. మరి నిత్య జీవం కావాలంటే వాక్యం అనే నీరు త్రాగాలని దేవుడు అంటాడు. మరి అమృతం మరి ఎవరికి అందదు, కానీ నిత్య జీవం మాత్రం అందరికీ అందుబాటులో ఉంటుందని నమ్మాలి. తర్వాత మరి మన ఇతరులతో మాట్లాడేటప్పుడు మనం ఎంత జాగ్రత్త పట్టు నేర్చుకోవాలి. కోరికలు జయించాలి, మరి అదుపు పెట్టుకోవాలి. తర్వాత కోరికలు వెంబడి పరిగెత్తరాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన మాట తప్పరాదు. లక్ష్య సాధన కోసం మరి మనం ప్రభు వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడి మరి మనల్ని నడిపించేటువంటి దేవుణ్ణి ఆశ్రయించడం చాలా అవసరం. ప్రాముఖ్యంగా 40 రోజులు మనం ప్రార్థనా టైంలో మనం గడపడం చాలా చాలా అవసరం. మరి అది లేని డేస్లోనే సాధ్యం. శిలువ శక్తిని పొందే సమయం అది. పునరుద్ధాన పండుగ నుంచి మంటలాది వరకు గుడ్ ఫ్రైడే మరి ప్రాముఖ్యంగా చేసుకుంటాం కదా. ఈ 3 పండుగలు చేసుకునే సమయంలో ఒక ఏప్రిల్ పౌర్ణమి అనే ఆదివారం లెక్క పెడుతూ దాన్ని వెనక్కి తిప్పి 46 రోజులు ముందుగా చేస్తే సరిగ్గా అది బుధవారం వస్తుంది. అది ఆ బుధవారం వచ్చినప్పుడు అది దాన్నే మనం బస్సు బుధవారంగా తీసుకొని 6 వారాలు ఆదివారాలు తీసివేసి 40 రోజులు మరి మండల కాలము, తర్వాత శ్రమల కాలము, మరి ప్రార్థనా కాలముగా మనం నిర్ణయించుకుని మన క్రైస్తవులందరూ ఆచరిస్తున్నాం కదా. దానిలోనే ఉన్నాం ఇప్పుడు. శిలువ శక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే శ్రేష్టమైన అనుభవం. అది ప్రతిష్ఠిత దినాలుగా మనం చేసుకోవాలి. అందుకే యోవేల్లో మాట గుర్తుపెట్టుకుని ఇప్పుడే తిరిగి రండి, ఉపవాస దినం ప్రకటించుకోండి, పశ్చాత్తాపడండి అని హెచ్చరిక వింటున్నాం మనం. లెంట్ అంటే 3 రోజులు చేసేవాళ్ళు ఇంతకుముందు, కానీ 40 రోజులుగా పొడిగించారు. లెంట్ అర్థము చిగురు పెట్టం కదా. ఆత్మీయంగా మనం కొత్త మారాకు తొడుగుతూ చిగురు పెడుతూ నూతన ఉజ్జీవంతో మనం జీవించడానికి సిద్ధపడే సమయమే లెంట్ సమయం. మరి అందుకనే ఆ వాక్యమనే వెలుగును మనం మనసులో పెట్టుకోవాలి. 119వ కీర్తన 105లో నీ వాక్యము నా పాదములకు దీపము, అది మార్గం చూపించేది కదా. కాబట్టి ఆ మార్గంలో మనం నడవాలి. వాక్యంపై ఏకాగ్రతగా మనం ఈ 2 డేస్లో మనం ప్రార్థనా వాక్యము మనకు ఆధారంగా పెట్టుకోవాలి. మరి అందరు కలిసి ప్రార్థించడం సహవాసము అదే కదా. మరి అది అపోస్తుల కార్యము మరి 2వ అధ్యాయం 42లో ఉన్నది.
వాక్యమందు, ప్రార్థనయందు, సహవాసమందు, రొట్టె విచ్చినందు ఎడతెక ఉన్న ఆది క్రైస్తవుల యొక్క శక్తిని మనం పొందాలంటే మనం అది ఆచరించటం, కనీసం 40 రోజులన్నా మనం దీక్షగా ఆచరించడం నేర్చుకుందాం. అత్యాచారాలు కాదు, అన్యాచారాలు కాదు, కానీ మరి అధికంగా ప్రార్థించడానికి సమయం కేటాయించుకోవాలి. వ్యవహారాల్లో ప్రత్యేకించుకొని మరి కొన్నిసార్లు త్రాగుబోతులు కూడా మారిపోతున్నారు. ఆ సమయం లైట్ సమయం అంటే కొంచెం భయపడి ప్రార్థనలో ఏకీవిస్తారు. సువార్త మరి రక్షింపబడిన వారికి శక్తి కాబట్టి దాని పవర్ని మనం ఆశ్రయించాలి. రిచర్డ్ వమ్రాన్ అనే ఆయన కమ్యూనిస్ట్ దాంట్లో శ్రమల పాలు చేసినప్పుడు రాత్రి సమయంలోనట అది చీకటి గదిలో ఉంచేవారట. కానీ అద్భుతం ఏంటంటే సరిగ్గా ఆదివారం సమయంలో ఆ సెల్లంతా వెలుగు ప్రకాశించి ప్రభు ప్రసన్నత కనబడదంట. అది ప్రత్యేకత ఏంటంటే అది ఆదివారం అంట. దేవుడు వాళ్ళకి అటువంటి ప్రత్యేకత ఇచ్చి వాళ్ళని జైల్లో ఆదరించేవాడని ఆయన స్వీయ చరిత్రలో రాశాడు. మరి నిజంగానే ప్రభు బిడ్డలకు అటువంటి అనుభవాలు తప్పకుండా వస్తారు. క్రీస్తులో ఉండాలంటే లోకానికి వేరే ఉండాలి. క్రీస్తు అంటే వెలుగు కదా, ఆయనే వాక్యము, మార్గము, సత్యము. ఆయన ఆత్మ సంబంధంగా ఉండేవాళ్ళు వెలుగులో, సత్యంలో, వాక్యంలో ఎదిగే కొద్దీ మెడలో సిలువ వేసుకొని తిరగటం కాదు, హల్లెలూయా అని అరవటం కాదు, చిన్న బిడ్డల్లాగా క్రీస్తు చేయి పట్టుకొని ప్రశాంతంగా ఆయన స్వరూపుల్లోకి మార్చబడటకు ప్రయత్నించాలి. ముఖ్య నిర్ణయాల్లో ఎక్కువ ప్రార్థన చేయాలి. రుజువు దొరికే వరకు, సరైన నిర్ణయాలు తీసుకునే వరకు బహుగా ప్రార్థించి నిశ్చేత పొందే వరకు ప్రార్థించటం. యాకోబు లాంటి పరుగు లాంటి ప్రార్థన మనకు అవసరం అని చెప్పుకున్నాం కదా. క్రీస్తు స్వరూపంలోకి రావాలి. ఆయన మాట తీరు, ఆయన క్రియలు ఆయన పోలి ఉండేలాగా పట్టుదలతో సాగాలి. క్రీస్తు గురే మన గురి కావాలి. ఆయన చిత్త స్వరూపంలోకి మనం మార్చబడాలి. ఈ రకంగా తండ్రి నుంచి ఏ శక్తి కానీ, సహాయం, సలహా కానీ, నడిపింపు కానీ కావాలంటే మన కేవలం ఆధారము ప్రార్థన, నమ్మకమైన ప్రార్థన. ప్రార్థన అంటే తండ్రితో సహవాసం కోరుకోవడమే కదా. ప్రార్థన మనకు సమాధానం కలిగిస్తుందని నమ్మాలి. మనం బహుగా ఫలించాలని కూడా ప్రభు చెప్పారు. మరి ద్రాక్ష వల్లి అది ఫలించదు, తీగలే ఫలిస్తాయి. అందుకనే తీగల్ని మనం అది ఫలించని తీగని పారవేస్తా అంటాడు. కాబట్టి ఫలించే రీతిగా మనం అత్తుకుని ఉండాలి. మనం మరి అన్ని విషయాల్లో కూడా మరి తట్టుడి దొరుకుదంటే అదే ఆయన తట్టేవారిని కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. అదే ఆయన సంతోషం కలిగించేది. అడిగే వారి కోసం చూస్తున్నాడు. అది ఆ విధంగా మనం అడిగి తట్టడం పొందుకోవడంలో మనం ప్రార్థన అనుభవంలో పొందుకోవటానికి లెంట్ సమయాన్ని మనం వాడుకోవాలి. భస్మ బుధవారం అయితే సంప్రదాయ ఆచారమే అవ్వచ్చు, కానీ బూడిద అంటే తగ్గింపు. అది లెంట్ అంటే వసంతకాలం అనుకున్నాం కదా. ఇలాంటి కాలంలో పశ్చాత్తాపంతో మనం తగ్గింపుతో ప్రభుని చేరాలి. మరి ఎండిపోయిన మన జీవితాలకి మనకు చిగురింపు కావాలని కనిపెట్టుకోవాలి. కొన్నిసార్లు తప్పులు చేసి మరి శిక్ష రాకపోతే అదే పాపాలు మళ్ళీ చేస్తూ ఉంటాం. అది సరిచేసుకొని గమనించుకొని మరి ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెడతామో అతిక్రమాలు దాచిపెట్టకుండా అప్పుడు మనం వర్ధిల్లుతామని గుర్తుపెట్టుకొని ప్రార్థనాత్మతో మనం జీవించడానికి ఆశపడదాం. ఉపవాసము అంటే దేవునితో దగ్గరగా ఉంటాం కదా. మీరు ఎప్పుడైనా రండి అన్నాడు అని అంటున్నాడు యోవేలు. కాబట్టి ఇప్పటికైనా మనం ఆయన దగ్గరికి వచ్చి ఈ 40 రోజులు కూడా ప్రార్థనాత్మతో నింపబడదాం. సిద్ధపాటుతో మనం ఒక్కొక్క రోజు కూడా ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుదాం. మన జీవితాలు పరిశీలించుకుందాం. మన పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి రండని చెప్పిన అనుభవాన్ని ఉపయోగించుకుందాం. రండి రండి యేసు యుద్ధకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారం మోచు వారులారా ప్రభుని యుద్ధకు పరుగుడి వేగమే, నడవటం కాదు, పరిగెత్తి ఆయన పాదాల చెంత చేరదాం. ఆయన ఆయన కాసే రక్తము మన రక్షణ కొరకే కదా. మనం మరి మన బట్టలు చింపుకోవడం కాదు, మన హృదయాన్ని చింపుకుంటూ పోవాలి. మత్తయి 5:4 ఏమన్నారు? దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారన్నారు. వాక్యములో బూడిదకు ప్రతిగా బూదనను, భారభరితమైన మరి ప్రతిగా స్తుతి వస్త్రమును, దుఃఖమునకు ప్రతిగా తైలమును ధరింపచేసి యెహోవా మన చేయి పట్టుకుని నడిపించే దేవుడు కనుక మనము మరి ఈ అనుభవాల్లో మనం ముందుకు సాగిపోవడానికి ఇష్టపడదాం. దేవుడు మనల్ని ఆదరించే దేవుడు, ఆశ్చర్యకరంగా మనల్ని విడిపించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. మరి ఆత్మలో దగ్గర కావాలంటే 40 రోజులు మనం కేటాయించాలి. 4 భాగాలుగా మనం ఓల్డ్ టెస్టిమెంట్లో మరి మొదటి రోజుల్లో కీర్తనలో ఒక భాగం, కొంత భాగం మరి సువార్తలు, పత్రికలు 4 భాగాలుగా ధ్యానించేవారట. కానీ ఇప్పుడు ప్రభు చిత్తంలో మరి దైవజనులు వివిధ వాక్య భాగాల్ని ముందుకిచ్చి వాళ్ళకి ఎన్నో ఉపదేశాలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఫాస్టింగ్ కూడా ఎన్నో రకాలుగా ఉంటుంది. న్యాచురల్ ఫాస్టింగ్, నార్మల్ ఫాస్టింగ్, మామూలుగా
కొందరైతే మాంసాహారాలు కనీసం 40 రోజులు ముట్టుకోరు. కొందరైతే పార్షియల్ ఫాస్టింగ్ కొంచెం తిని 21 రోజులు ఫాస్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. దానియేలు అదే రకంగా చేశాడు. మరి మాంసాహారాలు ముట్టుకోలేదు. నిర్గమాకాండం 34:28లో రాత్రి మోషే రాత్రి పగలు కూడా రేయింబవళ్ళు మరి రాత్రి ఆజ్ఞల యొక్క 10 ఆజ్ఞల పలకలు తెచ్చుకున్న సమయంలో ఆయన ఉపవాసం ఉండటం జరుగుతుంది. యెహోషాపాతు కూడా యుద్ధంకి జనులందరూ మీద పడినప్పుడు మాకు నీవే దిక్కు అని ఉపవాస ప్రార్థన చేశాడు. ఎస్తేరు కూడా దాని జాతి రక్షించుకోవడానికి ఉపవాస ప్రార్థన చేసింది. నినివే వారిని రక్షించుకోవడానికి వారందరూ కూడా గొంతుపట్ట కట్టుకుని అందరూ కూడా ఒక్కరోజు ఎంతో దుఃఖంతో పశువులతో సహా ఉపవాసం చేయడం చూస్తాం. దావీదు తన కుమారుని బ్రతికించమని వారు ఎంతో దుఃఖంతో ప్రార్థన చేశాడు. కానీ ఆయన పాపానికి తగిన రీతిగా తన ఫలితం పొందాడు. మరి పాపం ఆయన న్యాయవంతుడు, పాపానికి శిక్ష తప్పదు మనకి. కానీ పశ్చాత్తాపం అయితే క్షమించగలడు. మరి ఆత్మలో సహవాసంలో మన బలపడటం కూడా చాలా అవసరం. బూడిదేమో దుఃఖాల సూచన, అది ఆచారంగా చేయకూడదు. గతంలో రోమన్ క్యాథలిక్లు ఎక్కువగా ఆచారంగా చేస్తూ ఆ మట్టల ఆదివారంలో ఉండే మట్టలని కాల్చి పొడి చేసి దాన్ని మళ్ళా కొన్నిసార్లు ఒలివ నూనెతో పెట్టి దాన్ని నొసటి మీద సిలువు గుర్తు వేసుకోవడం అలా ఆటవా చేసేవాళ్ళు. కానీ ప్రొటెస్టెంట్స్ దాన్ని అంతగా ఇష్టపడలేదు కాబట్టి సొంత పద్ధతిలో వాళ్ళు మరి చేయడం, వాళ్ళు సొంత ప్రారాధన చేసుకోవడంలో లీనమవుతున్నాం. ఏదైనప్పటికీ ఈయన అందరూ కలిసి మాత్రం లెంట్ ఆచరించడం మాత్రం విశేషం. మరి సిలువపై దొంగలిద్దరికీ అవకాశం వచ్చింది. ఒకడు అవహేళన చేశాడు, పాపులను ఒప్పుకుంటే క్షమాపణ లభించింది. అది అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఒకడు ఉపయోగించుకోలేదు కాబట్టి నశించిపోయాడు. మన జీవితంలో కూడా మన అవకాశాలను, మనం సదవకాశాలని గమనించుకొని ఉపయోగించుకొని మరి మరి ప్రేయర్లో మరి ఫాస్టింగ్లో ఉంటూ ప్రేయర్ చేసుకుంటూ మరి సెల్ఫ్ డినైల్ అంటే మనం తగ్గించుకొని త్యజించుకుంటూ మరి ఉపేక్షించుకుంటూ మరి ప్రాయశ్చిత్తంగా రిపెంటెన్స్ తోటి సరిచేసుకుంటూ ముందుకు సాగిపోయే పరిస్థితిలో మనం ఉండాలి. మరి 40 దినాలు ప్రాముఖ్యంగా ఆచరించడం చాలా అవసరం. ఎండిపోయిన ఆకులు అన్ని పాత ఆకులన్నీ విదిలించుకొని కొత్త ఆకులు వచ్చే రీతిగా మన పాత స్వభావాలన్నీ వదులుకొని మరి ఎన్నో రకాలుగా మరి లోకాశాలన్నింటినీ కూడా దూరం చేసుకోవాలి. మరి ఎన్నో రీతులుగా విందులు వినోదాలు తగ్గించుకొని ఉపవాసం చేయడం మంచిది. ఎన్నో అవకాశాలు పేతురుకు యోధాకు కూడా అవకాశం ఇచ్చినప్పుడు ఇస్కరియోతు యోధా రిపెంట్ అవ్వకుండా నాశనం అయిపోయాడు. పేతురైతే రిపెంట్ అయ్యి 3 సార్లు పొంగినప్పటికీ ప్రభువుకి మంచి ప్రధాన శిష్యుడిగా నిలబడి ఆత్మతో నింపబడి 3,000 మందిని ఒక్క ప్రసంగంలో రక్షించే స్థాయికి దేవుడు తను దీవించి తను ఎంతగానో మరి మరణ సమయంలో తల క్రిందులుగా సిలువ వేయమని చెప్పుకుని ఎంతో పేరు పొందినటువంటి శిష్యుడు అయ్యాడు. మరి ఆ రకంగా రిపెంటెన్స్ ద్వారానే అయినది మనకు మంచి అనుభవం తనకి. అయితే మరి లెంట్ గురించి 20 పాయింట్లు పెట్టారట గతంలో. అది 5వ పాయింట్గా ఈ 40 రోజులు ప్రార్థనలో గడపటం అన్నమాట. ఆ 5వ పాయింట్లో మనం ఉన్నాం. తర్వాత నీతి సూర్యుడిని మనం సేవించుకుంటూ క్రీస్తును అనుసరిస్తూ మనం ఇది ఆరంభించింది ఎప్పుడట 325 క్రీస్తు శకంలో ఆరంభించారు. అది మరి ఈ రకంగా మరి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం కావడం, కొందరేమో కాన్స్టాంట్గా ఆచరించాడని అంటారు. ఇదైనప్పటికీ వాళ్ళ క్యాథలిక్స్ ద్వారా ఆచరింపబడి ప్రొటెస్టెంట్స్ ద్వారా స్థిరపడిన అనుభవాలు ఈ అందరూ కలిసి లెంట్ ఆచరించడం అనేది విశేషం. మరి న్యూ టెస్టిమెంట్లో క్రీస్తు ఉపవాసంగా మార్చారు, గొనిపట్ల మానేశాము, క్రీస్తు రహస్యంగా ప్రార్థన చేస్తే చాలు అన్నాడు. ఈ రకంగా మనం ప్రొటెస్ట్ చేసి మరి ప్రొటెస్టెంట్స్ అయ్యాం కదా. అది సిద్ధపాటులో మన శ్రమల కాలంలో మరి రెన్యూయింగ్ స్పిరిట్ మన ఆత్మను ఉజ్జీవింపు చేసుకోవాలి. మరి తగ్గించుకొని మన ఉజ్జీవంతో గతం కంటే ప్రార్థనా జీవితంలో మెరుగుపెట్టుకుని మన ప్రభుతో గడపటం, సహవాసం చేయడం, ఆయన ఆలోచనకర్త యగు దేవుని మనోహర స్థలముల్లో నాకు స్థలము ప్రాప్తించను అని భక్తులు పడినట్టుగా మనోహర స్థలంగా మనం లెంట్ డేస్ని మనం వాడుకొని మరి ఉపవాస ప్రార్థన ద్వారానే దయ్యాలను వదలగొట్టే శక్తి పొందుతాం. కాబట్టి మార్కు 9:29లో అటువంటి శక్తిని పొంది మరి మీరందరూ పాములు ఎత్తిపడతారు, హానికరమైన చేయదు, మీరు శిష్యులు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పారు అని క్రీస్తు చెప్పిన రీతిగా మనం ఈ 20 దినాల్లో ఆత్మశక్తిని పొంది ఇతరులకు వాడబడే రీతిగా మనం పరిశుద్ధాత్మ శక్తిని సంపాదించుకుందాం. ఆయన రాజ్య నీతిని వెతుక్కుంటూ ఆయన ప్రేమిస్తూ
మరి ఉదయాన్నే లేచి కూడా ప్రార్థనాత్మతో మనం ప్ర 40 రోజులు కూడా ఎక్కువ సమయం ప్రార్థనలో సంపూర్ణంగా గడపడానికి ఇష్టపడదాం. ఏ మనసులు తీసేసుకోవాలంటే కంప్లైంట్ చేసి ఫిర్యాదులు చేసే మనసు నుంచి తీసివేసుకొని పరిశుద్ధపరుచుకునే మనసు కలిగించుదాం. వ్యర్థమైన అనుభవాలు, వ్యర్థమైన ఆలోచనల నుంచి దూరం అవుదాం. పాము కూడా తన యొక్క కుసుమం విడిచిపెట్టడానికి ప్రయాసపడి ఎక్కడ పడితే అక్కడ పాము అంత ఆకారం అంతా కనబడతా ఉంటుంది, ఒక చోట కుసుము. అదే రీతిగా పక్షిరాజు కూడా ఆ ముక్కును పగలగొట్టుకుని తిరిగి ముక్కు వచ్చే వరకు కనిపెట్టి ఈకలన్నీ పీక్కొని అది మళ్ళీ కొండ చర్యల్లో నిలబడి అది మళ్ళీ ఈకలు వచ్చే వరకు వచ్చి యవనంబు పక్షిరాజు యవనంబు వలన కొత్తనులాగా మళ్ళీ నూతన శక్తిని పొందుకొని వచ్చిన రీతిగా మనం 40 రోజులు మరి పక్షిరాజు వలె మనం ఆ ఈకలన్నీ వదిలించుకుని ముక్కు పగలగొట్టుకుని తిరిగి వచ్చే వరకు కనిపెట్టిన రీతిగా 40 రోజులు కనిపెట్టి యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారు. పక్షి రాజు వలె రెక్కలు చాచి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సమస్యలకు నడిచిపోతారనే వాగ్దానం నెరవేర్చుకుందాం. మనం కూడా కొంత శక్తిని పొందుదాం. దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు, ఆయనతో కనిపెట్టాలి. గొంగళి పురుగు కూడా అది లెంట్ దేశం లాగా ఆ లోపల దేశాలు అన్ని దేశాల్లో ఉండిపోయి చివరకు సీతాకోచులకు లాగా ఎగిరిపోయే రీతిగా పునరుద్ధాన శక్తిని మనం పొందుకుంటాం. అది కూడా అటు లెంటి దేశి అది గొంగళి పురుగు స్టేజ్. కాబట్టి మనం కూడా అటువంటి వికారమైనటువంటి ఆకారంలో ఉన్నటువంటి బలహీనతల్లో ఉండే వాళ్ళని సరి చేసుకొని సీతాకోచులుకులాగా మారటానికి మనం ప్రయాసపడదాం. క్రీస్తు స్వరూపంలోకి రావాలి. మరి సిలువలో ఆయన చేసిన కార్యాన్ని మనం ధ్యానించుకుంటూ, మనం ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థనలో ఏకీభవిస్తూ, ఇతరులతో మనం ప్రోత్సహించుకుంటూ, కలిసి ప్రార్థన చేస్తూ, ఒంటరిగా కూడా ప్రార్థన చేస్తూ లెంటి దినాల్లో ఆత్మ నింపుదలతో మనం ఉండి పరిశుద్ధాత్మతో మనం సాగిపోవడానికి ప్రత్యేకత చూపించుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ